జీవము గల దేవుని సంఘం, ఆ సంఘము వెలుపల నిలబడి ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తా ఉన్నారు క్రైస్తవ సమాజానికి. ఏమన్నా తెలుసా? మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి అని యేసు ప్రభు వారు క్రైస్తవ సంఘము వెలుపల, క్రైస్తవ సమాజము వెలుపల నిలబడి ఆయన ప్రజలతో మాట్లాడుతున్న మాట అది. కానీ ఈరోజు యేసు ప్రభు వారిని వెంబడించడం మానేసి పాస్టర్లను వెంబడించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన ఏ స్టైల్ అలా ఉంటుందో ఆ సంఘంలో వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆ సంఘంలో ప్రజలు కూడా అలాగే హెయిర్ స్టైల్ చేస్తారు. ఆయన గెడ్డం ఉందనుకోండి, అక్కడున్న విశ్వాసులు కూడా ఆ పాస్టర్ గారు లాగానే వాళ్ళు కూడా ఇది కూడా అలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఆయన మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు పాడినట్టు అలాగే పాడతారు. నిజమే. ఈరోజు క్రైస్తవ సమాజ పరిస్థితి ఇలాగుంది, క్రైస్తవ సమాజ పరిస్థితి. అందుకనే క్రైస్తవ సమాజము వెలుపల నిలబడి, సంఘము వెలుపల నిలబడి తలుపు తడుతూ ఆయన స్వరాన్ని క్రైస్తవ సమాజానికి వినిపిస్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను వెంబడించండి. ఎవరిని వెంబడించాలంట? చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి, యేసయ్యను మనం వెంబడించాలి.